హాయ్ అండి, నమస్తే. వరంగల్ పార్లమెంట్ ప్రచారంలో మటుకు బీజేపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చాడు. అదేవిధంగా కాంగ్రెస్కి రాహుల్ గాంధీ వచ్చాడు. బీఆర్ఎస్కి మటుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చారు. కొత్త జోష్ని అయితే నింపిన పరిస్థితి అయితే చూసాం విజువల్స్. బట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఏ విధంగా ముందుకెళ్తున్నాడు, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది, కేసీఆర్ కార్నర్ మీటింగ్ తోటి బీఆర్ఎస్లో నయా జోష్ వచ్చిందా లేదా, మనతో పాటు మాట్లాడడానికి వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. కేసీఆర్ గారు వచ్చినాక ప్రచారం జోష్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉన్నది. కేసీఆర్ గారు వచ్చినాక కొంచెం పెరిగింది, పర్సంటేజ్ ఆఫ్ ది ఓట్స్ కూడా పెరిగినాయి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా తెలంగాణ మా వైపే ఉన్నారు, బీఆర్ఎస్ వైపు. ఒక్కసారి కొంచెం పొరపాటు జరిగింది ఏమన్నటువంటి యొక్క గిల్టీ కాన్షియస్లు ఉన్నారు. కాబట్టి ఈసారి అట్లాంటి హామీలకు లొంగము, అబద్ధాలకు మేము లొంగిపోమనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ తెలంగాణ ప్రజలంతా ఉన్నారు. తెలంగాణ విధ్వంసాన్ని కోరుకుంటలేరు ప్రజలు. ఎందుకంటే ఈ 4-5 నెలల్లో కూడా ప్రభుత్వం విధ్వంసం చేసినటువంటి చరిత్ర చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే గత 9.5 సంవత్సరాల అభివృద్ధి పదంలో మనం పోయినాము. దాన్ని ఇవాళ ఈ రాష్ట్రం లోపల విధ్వంసం జరుగుతుంది. నీళ్లు లేవు, కరెంటు లేదు, కేసీఆర్ కిట్ లేదు, న్యూట్రిషన్ కిట్స్ లేవు, తర్వాత కళ్యాణ లక్ష్మి శాతం, ఇట్లా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా లేకుండా చేసినటువంటి ఒక ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కారణమైతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చోటే బాయి ఆర్ బడే బాయి ఏకీ హోగే, ఈ ఎన్నికల తర్వాత తెలిసిపోతుంది అసలు ఎవరు ఏంటిది అనేది తెలిసిపోతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండింటి మీద విరక్తి ఉన్నది. కారణం ఏంటంటే కేంద్రం కూడా అనేక పన్నులు పెంచింది, రాష్ట్రం ప్రజల మీద, పేద ప్రజల మీద పన్నుల భారం మోపింది. అదే కాకుండా కార్పొరేట్ సంస్థలైనటువంటి అదానీ, అంబానీ లాంటి వ్యక్తుల యొక్క పన్నుల ట్యాక్స్ తగ్గించింది. అది 4% పోతే 66% ఇక్కడ పేద ప్రజానికం కట్టేటువంటి పన్నుల రూపంలో వస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇదొకటే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తీసివేయడం, రద్దు చేయడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకపోవడం, తర్వాత కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది బేరగాళ్ళకే, వాళ్ళు గతంలో బ్యాంకు ఎగవేతదారులకే మళ్ళీ వీళ్ళందరూ కూడా డబ్బులు కట్టినటువంటి పరిస్థితి, పేద ప్రజలు కట్టినటువంటి బ్యాంకులే ఉన్నాయి. ఇవన్నీ ఉండడే కాకుండా నిత్యావసర ధరలు పెరిగినాయి అనేటువంటి భావం కూడా ప్రజలలో వచ్చింది. ఈ రెండిట్లలో కూడా క్యాండిడేట్స్ కూడా చూస్తారు. వాళ్ళు క్యాండిడేట్స్ చూసేసరికి కడియం కావ్య ద్రోహం చేసిపోయినారు, ఈయన రమేష్ కూడా ద్రోహియే. ఈ రెండు పార్టీలు కూడా, ఇద్దరు వ్యక్తులు కూడా ఉత్పత్తి స్థానం ఒకటే, కడియం శ్రీహరి గారే ఉత్పాదక స్థానం. ఎందుకంటే కడియం శ్రీహరి గారు గతంలో ఈయనను శిష్యునిగా తీసుకుపోయి అక్కడ నిలబెట్టిండు, ఎక్కడ వర్ధనపేటలో. ఈయనే పార్లమెంట్ మెంబర్గా నిలబడ్డాడు. ఇవన్నీ కాకుండా అనేక అంశాల లోపల వాళ్ళ బిడ్డ రూపంలో ఒక ఆమె, తర్వాత ఆరు రమేష్ రూపంలో ఒకటి. ఇవి రెండు కూడా ద్రోహచింతన ఉన్నాయి. కాబట్టి ద్రోహచింతన లేకుండా మొదటి నుంచి 2001 నుంచి మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా 2001 నుంచి ఉన్నటువంటి ఒక కార్యకర్త కోటేయాలనేటువంటి భావం ప్రజలలో బలంగా వినిపిస్తున్నది. వాళ్ళ మ్యాక్స్ ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ నేతలు కూడా కడియం ఫ్యామిలీ మీద, అదేవిధంగా బీజేపీ పర్సన్ మీద కూడా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. ఎందుకు సుధీర్ కుమార్ గారు మౌనంగా సైలెంట్గా వెళ్ళిపోతున్నారు? సైలెంట్గా ఎందుకు వెళ్ళిపోతున్నా నేను చెప్పేది నేను చెప్తూనే ఉన్నా. కాకపోతే ఏంటంటే అనవసరంగా కొంతమంది వ్యక్తుల మీద నాకు చెప్పాలని అనిపించదు. అంటే అది నా వ్యక్తిగతమైన విషయం. కానీ అవసరమైనప్పుడు తప్పకుండా ప్రజాస్వామ్య దేశం లోపల రావాల్సినటువంటి ప్రజలకు రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు జరగాలి. దానిలో భాగంగానే ఇవాళ అభ్యర్థుల మీద మాట్లాడినా, ఎవరి మీద మాట్లాడినా ప్రజలకు తెలిసిన అభ్యర్థులే. మేము అందరం ముగ్గురం తెలుసు. మేము బీఆర్ఎస్ నుంచి మొదటి నుంచి ఉన్న సంగతి తెలుసు, బీఆర్ఎస్ను వాళ్ళిద్దరు ద్రోహం చేసి బయటకు పోయిన సంగతి తెలుసు. వీటన్నిటికీ కారణం కడియం శ్రీహరి అని కూడా తెలుసు. ఓకే, ఇప్పుడు కడియం శ్రీహరి అంటున్నారు. కడియం శ్రీహరి మీ గురువే అనుకుంటా. నాకు టీచర్గా పనిచేసిండు, క్లాస్ టీచర్గా ఉన్నాడు. కానీ నాకు గురువు మాత్రం కాదు, రాజకీయ గురువు కానే కాదు ఆయన. ఎందుకంటే ఆయన నేర్చుకునేంటి ఇప్పుడు తెలిసిపోతుంది కదా ప్రజలు. చదువు చెప్పిన గురువే కదా. చదువు చెప్పడం వేరు, ఇక్కడ ఉండేటువంటి గురుత్వం వేరు. ఈ రాజకీయ గురువుగా ఆయనకే గురువు, ఆరు రమేష్ గారికి గురువు. ఓకే, ఇప్పుడు ఇట్లా చూస్తే ఇప్పుడు అంటే 7 నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ మనం తిరుగుతున్నారు, మీరు ప్రచారం జరుగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి? ఏం పరిస్థితులు ఉన్నా కూడా ప్రజలు కష్టాలలో ఉన్నారండి. ప్రజల కష్టాలకు కారణం కాంగ్రెస్ అయింది.
కాంగ్రెస్ ఇచ్చిన కరువు అనేటువంటి భావం ప్రజలలో వచ్చింది. ఇది సాధారణంగా ప్రకృతి ద్వారా వచ్చేటువంటి కరువు కాదు, కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు. కారణం ఏంటంటే మేడిగడ్డ యొక్క రిపేర్ చేయాల్సినటువంటి రిపేర్ చేయకుండా ఆగబట్టి ఆ బదనం అంతా కేసీఆర్ మీద నెడదామనేటువంటి ప్రయత్నం చేసిండు. అది మూర్ఖపు చర్య. అదేవిధంగా విద్యుత్ శక్తి విషయంలో కూడా ఆనాడున్న విద్యుత్ అధికారులను అంత షెఫిలింగ్ చేసుడు అది చేయడం వల్ల కూడా నష్టం జరిగింది. ఇవన్నిటి వల్ల విద్యుత్తు మెయిన్గా కావాల్సింది రైతాంగానికి విద్యుత్తు. వాళ్ళు రైతులు ఉన్నారు, పంట పండిస్తారు, పంట పండించినాక వాళ్ళకు పంట కన్సర్న్. ఎట్లయితే ఉద్యోగస్తులకు నెల జీతం నాడు ఫస్ట్ ఎట్లా సంబంధమో వీళ్ళకి కూడా అట్లా సంబంధం పంట కన్సర్న్ ఉంటుంది. కాబట్టి పంట చేతికి రాకపోతే బాగా ఆవేదనకు గురవుతారు. ఎందుకంటే పంటే వాళ్ళ జీవనం. పంట వస్తే తన కొడుకుకు పుస్తకాలు కొనియాలి, బట్టలు కుట్టియాలి, కాలేజీ ఫీజు కట్టాలి అనేటువంటి ఆలోచనకు వస్తారు. కాబట్టి అది బంద్ చేయరాదే. మీరేమో మీరు అంటున్నారు ఇట్లా ఏమని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కూడా న్యాయమే జరిగిందని మీరు అంటున్నారు. కానీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే బీఆర్ఎస్ని ప్రజలే వద్దనుకున్నారు, ప్రజలు వద్దనుకుంటే బీఆర్ఎస్ని పక్కకు పెట్టారు. ప్రజలు వద్దనుకున్నాడు కాదు, ప్రజలు ఏమనుకున్నారంటే కొంత మార్పు జరిగితే మంచిగా అనుకున్నారు. ఆ మార్పు చేయకపోతే వాళ్ళు మార్చేసుకున్నారు అంతే. దానిలో పెద్ద జరిగింది ఏం లేదు. కాబట్టి కొన్ని దిక్కులో జరిగింది, కొన్ని దిక్కులో మార్చాలనుకున్నప్పుడు వేరే దిక్కు కూడా నష్టం జరుగుతుంది. అబద్ధ ప్రచారం ఎక్కువ జరిగిందండి. అబద్ధ ప్రచారం జరిగి మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వడం, ఆ హామీలు ఇచ్చిన అమలు చేయలేని పరిస్థితి వాళ్ళ ప్రభుత్వానికి రావడం. ఇది కాంగ్రెసే కదా. బీజేపీ కూడా అంతే పనిచేసింది. 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చింది చెప్పండి. ఉద్యోగాలు భారత జాతి మొత్తం దెబ్బతినే కాడికి వచ్చింది వాళ్ళ. అంటే డాలర్ విలువ తగ్గింది, డాలర్ విలువ కూడా తగ్గినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. డాలర్ విలువ కంటే మన రూపాయి విలువ బాగా తగ్గింది, 84 రూపాయలు ఒక డాలర్కు. అంటే భారత ప్రజానీక యొక్క జీవన స్థితిగతులు మెరుగుపడాలి కదా. అట్లాంటిది ఏం చేయలే మోడీ గారు. పైపెచ్చు ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థను బలపరిచేటువంటి ఆలోచన తీసుకొచ్చింది, కానీ సామాన్య ప్రజానీకానికి ఏ మాత్రం జరగలేదు. ఎందుకంటే భారతదేశం అంటేనే వ్యవసాయక దేశం. వ్యవసాయానికి ఏం చేయలేదు, కర్షకులకు కాకుండా కార్మికులకు కూడా ఏం చేయలేదు, విద్యార్థులకు ఏం చేయలేదు, నిరుద్యోగులకు ఏం చేయలేదు. ఎవరికి చేసినట్టే ఏమీ లేదు. ఆయన చెప్పుకోవడానికి కూడా లేదు. అప్పులు చేసినట్టే విపరీతమైన అప్పులు చేసిండ్రు. 16 మంది ప్రధానమంత్రులు ఒకంత చేస్తే ఈ ఒక్క ప్రధానమంత్రి డబల్ చేసిండానికి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అనేక నిధుల రూపంలో పోతాయి, నిధుల రూపంలో ఇక్కడి నుంచి పోతాయి. ఎప్పుడు ఏ రాష్ట్రానికి కూడా నిధులు రావాలన్నా, ఏ దేశానికి నిధులు రావాలన్నా ఆ రాష్ట్ర ప్రజలు, ఆ దేశ ప్రజలు కట్టే పన్నుల రూపంలో పోతాయి. ఆ పన్నుల రూపంలో పోయేది తెలంగాణ రాష్ట్రం నుంచి పోయేది 60% పోతుంది, 40% మాత్రమే మనకు వస్తాయి. అంటే 160 రూపాయలు పోతే 40 రూపాయలు వాపసు వస్తాయి. మిగతా డబ్బులంతా కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంటున్నాయి కదా. అట్లాంటి రాష్ట్రాలలో దేశాన్ని సాధేటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇవాళ తెలంగాణ విధ్వంసక తెలంగాణ కనపడుతూ ఉంటుంది. ఓకే, మీకు అంటే మీ నేతల నుంచి అంటే మ్యాక్స్ ఇప్పుడు అందరూ మాజీలే, ఎవరూ లేరు. ఒక్క ఎమ్మెల్యే కూడా మీరు మీ పరిధిలో, ఇప్పుడు మీ పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. బట్ వాళ్ళందరి నుంచి మాజీలైనా కానీ వాళ్ళందరి నుంచి సపోర్ట్ ఎలా ఉంది? ఎక్సలెంట్ ఉన్నది సపోర్టు. మాజీలైనా వాళ్ళు చిద్దుతోటి పనిచేస్తారు. ఇవాళ వాళ్ళు అంత జోష్లో పనిచేసే వాళ్ళు లేరు. మంచిగా పనిచేస్తూ ఉన్నారు. పనిచేసినా కూడా దాని ఫలితాలు కూడా వస్తాయి. రేపు పొద్దున చూడబోతారు కదా మీరు. నిన్న కూడా ఎర్రబెల్లి దగ్గర ఎల్ఈడి స్క్రీన్లో మరి వాయిస్ వేసి చూపించండి. ఏమంటున్నారు కార్యకర్తల నుంచి ఎలా ఉంది? కార్యకర్తల నుంచి మంచి స్పందన ఉన్నది. ప్రజలు కూడా మోసపోయినా అంటే భావజాలం ఉన్నది. ఇక మోసపోవద్దు అనేటువంటి ఆలోచనకు వచ్చింది ప్రజానికం. వాళ్ళకేమో బీజేపీకి ప్రధానమంత్రి, కాంగ్రెస్కి రాహుల్ గాంధీ, వీళ్ళిద్దరూ వరంగల్ పార్లమెంటు పరిధిలో ప్రచారం. తెలంగాణకు వరంగల్కి ఎవరన్నా ఉండాలి కదా. తెలంగాణ కోసం మాట్లాడే వాళ్ళు ఉండాలి, తెలంగాణలో వరంగల్ గురించి మాట్లాడవలసిన వాళ్ళు ఉండాలి. ఎవరు ఏం చేసిండ్రు? ఇవాళ వరంగల్ విధ్వంసం చేసిండ్రు, ఎయిర్పోర్ట్ రాకుండా చేసిండ్రు. తర్వాత పోతే విభజన చట్టంలో పెట్టినటువంటి ఒక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాదు, బయ్యారం ఉక్కు కర్మాగారం రాదు, తాత్సారం చేసి 10 సంవత్సరాల తర్వాత ఇవాళ గిరిజన యూనివర్సిటీకి కొద్ది అరకొర నిధులు ఇచ్చిండ్రు. వాటి కూడా రాబట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం అదొక్కటే కాదు, 7 మండలాలను కలిపినరు. అక్కడ ఎవరిని అడిగినరు, ఎవరిని అడగకుండానే కలిపినటువంటి సందర్భం చూస్తాం. ఒక ఆర్డినెన్స్ తోటి 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రాకి కలిపితే ఎట్లా అన్నట్టు? అది పద్ధతి కాదనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గారికి తెలవాలి. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఒక అమిత్ షా గారికి తెలవాలి, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఒక మంత్రులందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉన్నాయి. దానికోసమే మేము బలమై దళమై గలంగా తెలంగాణ గలం వినిపిస్తాం. ఓకే, తెలంగాణ గలం మళ్ళీ అంటే ఇప్పటివరకు కూడా మీరు చెప్పేది ఒకటే, ఏమని తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని మీరు చెప్తున్నారు. వాళ్ళేమో ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు.
అటు బీజేపీ ఏమో ఈ 10 సంవత్సరాలు మేము చేసినామని చెప్పేసి డెవలప్మెంట్ అని వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ ఏం చేయలేదండి, అంత మటుకు షూర్. బీజేపీ దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తం ఒక మతం అనేటువంటి మత్తులో ముంచింది తప్ప ఇంకా వేరే ఏం చేసేలేదు. పార్లమెంట్లో మేము ఏం చేసినామని అటువంటి ముఖం చూపెట్టుకోవాలి కదా, అది చూపెట్టడం లేదు. మోడీ ఉన్నాడు, అక్కడ ఏదో చేసినాం ఇక్కడ ఏదో చేసినాం అని మత విద్వేషాలు ఉద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్ప అక్కడ ప్రజల కోసం చేసినటువంటి పని శూన్యం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇయ్యలే. రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత వచ్చిన తెలంగాణ. మీరు రాగానే మాకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వగలరు, తీసుకోపోగలరని ఇచ్చినట్టు. అట్లా కాదు, 32 మంది సంతకాలు పెట్టించి మేము అందరూ 32 రాజకీయ పార్టీలు, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా సంతకం పెట్టి తెలంగాణ ఇవ్వాల్సి ఉన్నది అని చెప్తే కూడా 2006లో ఇవ్వలేదు. అంటే 2014 వరకు దాన్ని తాత్సారం చేసి దాన్ని డ్రాగాన్ చేసి దాన్ని చేయడం వల్ల అనేక మంది ఆత్మాహుతి చేసుకున్నారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కాబట్టి తెలంగాణ యొక్క నష్టానికి ముఖ్య కారణం కాంగ్రెసే ఉంటుంది. కాంగ్రెస్ ఇప్పుడు అంటే బీఆర్ఎస్నే ఫస్ట్ టార్గెట్ చేశారు. అమరుల కుటుంబాలకి ఇప్పటివరకు కూడా ఇస్తాన 3 ఎకరాలు ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం అన్నారు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు పక్క పెట్టారు. మళ్ళీ అదే మాటలు చెప్పి బీఆర్ఎస్ మళ్ళీ ఎట్లా వస్తుంది ముందుగానంటే? మేము ఆ మాటలు చెప్పడం లేదు. ఇంటికి ఒక ఉద్యోగం అని ఎక్కడ కూడా చెప్పలేదు. అమరులకు కుటుంబానికి 10 లక్షలు ఇచ్చుకోవాలని చెప్పిండ్రు. కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ఏదైతుందో దాన్ని వక్రీకరించి దాని యొక్క వాట్సాప్ గ్రూపులల్లో తప్పుడు సమాచారం ఇవ్వడం అయింది కాదు. అట్లాంటి వాటికి ఫాల్స్ యూనివర్సిటీస్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు. ఇవి మేము ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వీటిలలో కానీ వాట్సాప్ మెసేజ్లు కానీ రావడం తప్పు. అది ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు చెప్పిండు. అది ఏం చెప్పిండంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కొంతమంది అమరులైనరు, ఇంటికి 10 లక్షలు ఇచ్చుకోవాలి, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చుకోవాలన్నారు. గవాళ్ళకు సంబంధించిన విషయం. తెలంగాణలో ఇంటికి ఒక ఉద్యోగం అంటే 84 లక్షల ఇళ్ళు ఉన్నాయి తెలంగాణలో. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అంటే ప్రతి ఇల్లు ఒక ఆఫీస్ అవుతుందా? కాదు కదా. అట్లా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చే పరిస్థితిలో ఉండదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటి ఏవైతున్నాయో లెక్క ప్రకారంగా 2 లక్షలని 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ఇక వాళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటారు. మొన్న 34 నియామక పత్రాలు ఇచ్చుకుంటే కూడా రేవంత్ రెడ్డి పోయి ఆ ఎల్బీ స్టేడియంలో ఇచ్చేటువంటి స్థాయి కాదు అది. ఏదో మంత్రి గారు ఇస్తారు, లేకపోతే 1-2 మంత్రి గారికి ఇచ్చి, లేకపోతే ఆ డిపార్ట్మెంట్లు ఇస్తాయి. ఆయా డిపార్ట్మెంట్లు ఉంటాయి. 14 డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఆ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేసుకొని ఇచ్చేస్తాయి. అంతేకాని కావాల్సి ఈ చేయకున్నా చేసినట్టు వట్టిగానే గంట కలుపుడు, అందులో ఏమున్నదా ఏం లేకపోయినా గంట కలిపేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఏదైతే సిద్ధాంతం ఉన్నదో సంపద పెంచాలి, ప్రజలకు పంచాలి. సంపద ఏ రాష్ట్రంలో పెరగడం కోసం మేమేం కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి ఐటీ కంపెనీలను విదేశాల్లోకి వెళ్ళి రాబట్టుకోవాలి, అదేవిధంగా ఈ దేశ సంపద ఎట్లా పెరగాలి, వ్యవసాయక సంపద ఎట్లా పెరగాలి, గ్రామీణ ఆర్థిక పరిపుష్టి ఎట్లా పెరగాలి, తర్వాత మత్స్య పారిశ్రామిక సంఘం కాదు, ఇట్లా అనేక రకాలుగా పరిశ్రమల్లో అభివృద్ధి చేయడము, తర్వాత వ్యవసాయం అభివృద్ధి చేయడము, తర్వాత ఐటీ కంపెనీలను విదేశాల నుంచి రప్పించడం, వాటి కోసం అనేక ప్రణాళికలు తయారు చేసి సంపద సృష్టించిన ఈ రాష్ట్రం లోపల. అందుకే జిఎస్టిపి పెరిగింది. ఓకే, మీకు పోటీగా బరిలో నిలిచిన ప్రత్యర్థులు మటుకు కావాలని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది. బీఆర్ఎస్ క్యాండిడేట్ని డమ్మింగ్ చేశారు కడియం కావ్యాన్ని ఓడగొట్టడానికి అని చెప్పేసి ఒక టాక్. ఇప్పుడు డమ్మీ క్యాండిడేట్ అనేటువంటి మాట అసలు అప్రస్తుతం. అది డమ్మీ క్యాండిడేట్ ఎవరండి? కడియం కావ్య డమ్మీ క్యాండిడేట్. ఎందుకంటే ఆమెకు రాజకీయ సంబంధం లేదు, ఎన్నడూ ఏ పార్టీలో సభ్యత్వం లేదు. తర్వాత పోతే ఆమె కడియం శ్రీహరి ముఖం పెట్టుకొని వెనక ఉండి మాట్లాడుతుంది. ఆమె గూట్లో ఉండి మాట్లాడేటువంటి చిలక లాంటి వ్యక్తి ఆమె. కాబట్టి ఆమె డమ్మీ క్యాండిడేట్. నేను డమ్మీ క్యాండిడేట్ కాదు. నేను రేవంత్ రెడ్డి గారి కంటే సీనియర్. ఎందుకంటే నేను అనేక సార్లు గెలిచిన, ప్రజలతో గెలువబడ్డటువంటి వ్యక్తిని. నేను 95 నుంచి నా రాజకీయ ప్రవేశం లోపల నేను ప్రత్యక్షంగా ఎన్నికలలో గెలిచినటువంటి వ్యక్తిని. కాబట్టి వాళ్ళు ఎవరన్నా ఉంటే డమ్మీ క్యాండిడేట్లు అవుతారు, వాళ్ళు ఎవరన్నా ఉండే వాటికి ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతారు. వాళ్ళు సంపద కోసం, వాళ్ళ సొంత స్వలాభం కోసము, వాళ్ళ యొక్క సొంతంగా రాజకీయంగా ప్రలోభాలకు గురి చేయాలి ప్రజలను, తర్వాత వాళ్ళు లాభపడాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి యొక్క ద్రోహచింతన ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి. ఎన్నికల తర్వాత స్వరూపం కనపడుతుంది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఒక్క పార్టీగా ఉండదు. నేను చెప్తాను కదా, నేను ఇంతకుముందు 95 ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ఒక్క పార్టీగా ఉండదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఒకటి, తర్వాత అమ్ముడుపోయే కాంగ్రెస్ ఇంకొకటి ఉంటుంది, తర్వాత సిద్ధాంతం కోసం కష్టపడేటువంటి కాంగ్రెస్ ఉంటుంది. అది సస్పెండ్ అవుతుంది. సస్పెండ్ చేస్తారు, వాళ్ళకి అసలు ఎటువంటి దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. బడే బాయి छोटे भाई एक ही है. बड़े भाई मोदी साहब, छोटे भाई रेवंत रेड्डी साहब. रेवंत रेड्डी के साथ ये कड़ियम श्रीहरि जाता है,
కడియం శ్రీహరి పోతాడు, కడియం శ్రీహరికి బిడ్డ పోతుంది, అందరు పోతారు. వీళ్ళందరూ కూడా ప్లాన్గా చేసుకున్నటువంటి పని తప్ప ఇంకేం కాదు. నేను సెక్యులర్ పార్టీ, నేను చచ్చినా కూడా సెక్యులర్గానే చచ్చిపోతాను. ఇప్పుడు సరే మీరు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు, అటు రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ని తిడుతున్నారు, కాంగ్రెస్ నేతలు కూడా తిడుతున్నారు కదా, ఇక వాళ్ళు తిట్టుడితోటి అధికారంలోకి వచ్చినటువంటి భావం. ప్రజలకు ఏం చేయకుండా తిట్లు తిడితే ఎల్లకాలం తిట్లు కూడా వినడానికి కూడా ఇష్టపడరు ప్రజలు. ఆయన ఏమనుకుంటాడంటే తిట్లు కాక ఒట్లు పెట్టుకుంటాడు. ఇప్పుడు తిట్ల పని అయిపోయింది. ఈ మాటలన్నీ కేసీఆర్ నేర్పిన మాటలే అంటున్నారు. కేసీఆర్ నేర్పిన అట్లాంటి మాటలు మాట్లాడలే ఎప్పుడు కూడా. ఇంత షెడ్యూల్ గుంజేస్తాం, నిన్ను గోళీలు ఆడతాం, నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటాం అనేటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడలే. వారు మాట్లాడిన మాటకు భూమికి ఆకాశానికి ఉన్నటువంటి తేడా. వారు మాట్లాడినప్పుడు ఉద్యమం లోపల అనేక మాటలు మాట్లాడినా కూడా బ్యాలెన్స్డ్గా మాట్లాడు. ఇంబ్యాలెన్స్గా మాట్లాడుతున్నాడు ఇతను. ఉన్మాద చర్య మాట్లాడు. ఆ తిట్లు సరైనటువంటి కాదు. ఎవరు కూడా దాన్ని స్వాగతిస్తలేరు. ప్రజలైతే తిరస్కరిస్తారు. ఏంది ఈ మాటలు, అసలు ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా, ఇట్లాంటి ఏం మాటలు మాట్లాడతారు. ఆయన ఏమన్నా మాట్లాడితే దద్దమ్మలు, తెలివనోళ్ళు, సన్నాసులు అని మాట్లాడి ఉంటాడు ముఖ్యమంత్రి గారు, ఆనాడున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అది కరెక్ట్, ఆ పదం కరెక్ట్. సన్నాసులు కానీ దద్దమ్మలు కానీ తెలివని వాళ్ళు చేసేటువంటి పని అన్నిటికీ కరెక్ట్ అవుతుంది. కానీ ఈ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఏ పేగులు మెడకేసుకుని నన్ను దించుతారా, ఏం మాటలు అవి. ఒక ప్రభుత్వ అధినేత చేయాల్సినటువంటిది కాదు. ఒక చిల్లర వ్యక్తిగా మాట్లాడుతున్న వెకిలి మాటలు వెకిలి చేసిన. ఎట్లా ఇప్పుడు మా దాదాపు ఇంకొక 48 అవర్స్ ఉంది మా ఓటింగ్కి. ఎలా ఉండబోతుంది అంటే మీ గెలుపు తథ్యమని మీరు అంటున్నారు, అసలు మీరు బరిలోనే లేరు, నిలబడ్డా కూడా బరిలో లేరని వాళ్ళు అంటున్నారు. ఇక వాళ్ళు అనడానికి సంబంధం ఉంటుంది. ప్రత్యర్థులు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అసలు నేనే గెలిచేది, వాళ్ళు కాదు గెలిచేది. వాళ్ళు గెలిస్తే ఏమవుతుంది? మోసాన్ని ద్రోహానికి ప్రజలు ఓట్లు వేసిన. అంటే వాళ్ళిద్దరు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కొట్టుకున్నట్లా మీరు బయటపడతారు అనుకుంటున్నారా? లేదు, మాకు ప్రత్యేకంగా ఓట్లు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు మా వెంటున్నారు, వరంగల్ ప్రజలు మా వెంటున్నారు. తప్పకుండా నేనే గెలుస్తాను. గెలిచి తీరి వాళ్ళకి చూపెడతాను. మన కేసీఆర్ వచ్చినప్పుడు కూడా డబ్బులు ఇస్తే వచ్చిన జనాలు అంటున్నారు. లేదు, తప్పదు. డబ్బులు స్వతహాగా వచ్చిన. ఎంత ఖర్చు పెట్టిండ్రు సుధీర్ కుమార్ గారు? ఏం ఖర్చు, నేనైతే ఒక్క నయా పైసా ఖర్చు. నా దగ్గర పైసలు ఎక్కడి? అసలు కుబేరుడు ఆయన అని చెప్పిండ్రు కదా. కుబేరుడు ఎవరండి? కుబేరుడు ఆయన ఉన్నాడు కదా. ఆయన అంటే ఎవరు? ఎంపీగా కాంటాక్ట్ చేసేటువంటి వ్యక్తి ఉన్నారు కదా. కొండ విశ్వేశ్వరరెడ్డి కుబేరుడు, నేను కూచేలుని. ఓకే. ఈ రాష్ట్రంలో నాకు అతి అల్పంగా ఉన్నటువంటి నేను ఖర్చు పెట్టడం ఎక్కడిది? ఖర్చు పెట్టే ప్రసక్తి లేదు. ఏం పెట్టలే ఇప్పటివరకు. ఈయన ఏం ఖర్చు పెట్టలే. ఈ 48 గంటలు కూడా నిజాయితీనే ఉంటారు, ఏం ఖర్చు పెట్టరు. ఏం ఖర్చు పెట్టారు, నిజాయితీనే ఉంటారు. నేను ఓటర్లను మభ్య పెట్టేది, వాళ్ళు మభ్య పెడతారు. అందుకే నేను చెప్తాను, ఇల్లున్న పైసలు మాయే. బీఆర్ఎస్ పార్టీ ద్వారా నచ్చిన అందులో ఉన్న పైసలు మాయే. కాబట్టి ఇద్దరు పైసలు తీసుకోవాలి. తీసుకున్నాక కూడా తగిన శిస్తు బుద్ధి చెప్తారు, వాళ్ళు తగిన శాస్తి చేస్తారు. ఈ గతంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. తాటికొండ రాజయ్య వచ్చినాక ఎట్లా ఉంది పార్టీలోకి మళ్ళీ రీజాయినింగ్ అయినాక? బాగానే ఉన్నది, మంచిగా ఉన్నది. గట్టిగా తొడగొడుతుండు. ఆయన ఉన్న విషయం మాట్లాడతారు కదా, లేని విషయాలు కాదు, ఉన్న విషయాలే మాట్లాడతారు. కాకపోతే కొంచెం గట్టిగా చెప్తారు. అంటే బీఆర్ఎస్ నేతలు మొత్తం అయితే రాజయ్యతో సహా కడియం అయితే గట్టిగా వేసుకుంటున్నారు. కడియం వేసుకుంటారు, తర్వాత ఆరూరు రమేష్ కూడా వేసుకుంటారు. కానీ ఆ రోజు వాళ్ళు అనుకున్నది ఏంటంటే కడియం శ్రీహరి చేసినటువంటి ద్రోహం అసలు భారత రాజకీయ చరిత్రలో ఎవరు చేసి ఉండరు. అటువంటి ద్రోహం చేసింది కాబట్టి ఆయన మీద గట్టిగా మాట్లాడతారు. ఈయన కూడా ద్రోహే, ఈయన కూడా పార్టీ ఇచ్చిపెట్టిపోయిండు. మొన్నటిదాకా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, 2 సార్లు ఎమ్మెల్యే, బాగా ఆస్తులు పాస్తులు సంపాదించుకున్నాడు. ఆమె చెప్తుంది కదా, కాదే చెప్తాను. ఆరూరు రమేష్ బాగా సంపాదించుకున్నాడు అనే ఇంటి గుట్లు ఎవరికి తెలుస్తుంటే పెరమాన్లకి ఎరక. ఇంటి గుట్టు మొత్తం ఆయన కడియం శ్రీహరికి ఎరక, కడియం శ్రీహరి బిడ్డకి ఎరక. ఈయన శిష్యుడు కదా, అందులోకెళ్ళి వచ్చినాడే కదా, ఆయన సృష్టించిన సృష్టికర్తనే కదా. కాబట్టి ఆయనే వీళ్ళిద్దరు సృష్టించారు కాబట్టి ఆమె సంగతి తెలిసి ఉంటుంది, ఈయన సంగతి ఈయనకి తెలిసి ఉంటుంది, కడియం శ్రీహరికి. సార్ ఫైనల్గా ఏం చెప్తారు సార్ మీ పార్లమెంట్ పరిధిలో ప్రజలకి, మీ ఓటర్లకి? ఓటర్లందరూ ప్రలోభాలకు గురి కావద్దు. ఒకటి ప్రలోభాలు, ఒకవేళ ఏదైనా ఇచ్చినా కూడా తీసుకున్నా కూడా ఓటు మాత్రం బీఆర్ఎస్ అంటే మీ ఆత్మ ప్రబోధానికి ఓటేయమని చెప్తా ఉన్నా. ఎవరు మంచో ఎవరు చెడో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి, ఈ తెలంగాణ ఓరగల్ల అభివృద్ధి జరగాలి, అభివృద్ధికి పట్టం కట్టాలని చెప్తూ మరి నాకే ఓటేయాల్సిందిగా నేను వారందరికీ కోరుతా ఉన్నా. యువత బాగా ఆలోచించాలి. రైట్, యూత్ని మటుకు ఆలోచించమంటున్నారు. సుధీర్ కుమార్ గెలుపు తథ్యమని సుధీర్ కుమార్ గారు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఓటములు ఎలా ఉండబోతున్నాయో ఓటర్ చేతిలో ఉంది, అది మనం కూడా వెయిట్ చేయాల్సిందే. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.